ఈరోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు 2024-2025కు సంబంధించి వార్షిక బడ్జెట్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. అయితే ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ కీలకంగా ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో చక్రం తిప్పి ఆంధ్రప్రదేశ్కి భారీగా నిధులు తీసుకొచ్చారని అంటూ కొన్ని ఇల్లో మీడియా ఛానళ్లు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇది కేంద్ర నిధుల కేటాయింపు కాదు, అప్పు మాత్రమే అంటుంది. అయితే చంద్రబాబు నాయుడు గారి శక్తి సామర్థ్యాలతోటి ఆంధ్రప్రదేశ్కు భారీగా నిధులు తీసుకొచ్చారా, లేక కేంద్రం మధ్యవర్తిత్వంతో ఆంధ్రప్రదేశ్కు అప్పిప్పిస్తుందా అనేది కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారి మాటల్లోనే ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేను చెప్పిన 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ అసిస్టెన్స్ తోటి మేము వాళ్ళకి తెప్పిస్తున్నాం. కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా రాష్ట్రాలకు కేటాయించే నిధులు కేంద్ర ఆర్థిక బడ్జెట్ నుంచే కేటాయిస్తారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో చక్రం తిప్పి కేంద్ర ప్రభుత్వం ద్వారా 15,000 కోట్ల రూపాయల భారీగా నిధులు తీసుకొస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి అని కొన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా ఛానళ్లు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు. ఆ నిధులు మాత్రం కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వంతో ప్రపంచ బ్యాంకుకు సంబంధించిన కొన్ని అనుబంధ బ్యాంకుల ద్వారా 15,000 కోట్ల రూపాయలు అప్పిప్పిస్తున్నారనేది కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారి మాటల్లో స్పష్టంగా మనం విన్నాం. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నట్టుగా ఇది కేంద్ర నిధుల కేటాయింపు కాదు, అప్పు అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది.